ఇక్కడ మనం ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా మన యొక్క గ్రామంలో జరుపుకునే సంక్రాంతి, అదేవిధంగా మన సంక్రాంతి అంటే మన జిల్లాలో బేల్ బజార్లో చాలా అద్భుతంగా మనకు ముగ్గులు కనిపించేది సంక్రాంతి వస్తే. కానీ ఈ సంవత్సరం మన దేవాలయం దగ్గరే నిర్వహించడం జరిగింది. అందుకోసమేమో ఊళ్ళో జరిగినప్పుడు బజార్లో ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతో మనం దేవాలయం దగ్గర నిర్వహించుకున్నాం. ఇక్కడ చాలా గొప్పగా ప్రతి ఒక్కరు కూడా ముగ్గు ఇది బాగలేదు అనేక లేదు, అందరూ కూడా అద్భుతంగా వేశారు. మీ అందరూ కూడా మా యొక్క దేవాలయం తరపున, మన యొక్క ధర్మం తరపున, మన యొక్క హిందుత్వం కోసం ప్రతి ఒక్కరి కృషితో ఈ అలంకార ముగ్గు వేశారు. మీ అందరికీ శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మన దేవాలయం దగ్గర చేస్తాము అంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీరు వేసినందుకు మీ సమయం ఎంతో ఉన్నా కూడా ఇక్కడ మనం నిర్వహించుకున్నాము. మన ధర్మం కోసం మీరు వచ్చారనే ఆనందంతో చాలా అద్భుతంగా చేశారు. అసలు ఇది ఎంత అవుతుంది అనుకోకుండా మీరు పూర్తిగా మీ యొక్క హృదయంతో మీరు వేసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నా. ఇక్కడ మన గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మన శ్రీనివాస్ రెడ్డి గారికి, మన యొక్క చంద్రశేఖర్ గారికి, మన ఈ గ్రామ ఆలయ కమిటీ, మన శంకర గారికి, మన సలదాత శంకర, మన ఈశ్వర, మన యొక్క ప్రతి ఒక్కరు కూడా కృషి ఈ దీంట్లో ఉన్న వాళ్ళు, మన సేవకులు అందరూ కూడా పేరు పేరున మన యొక్క హృదయపూర్వక వందనాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి మన గ్రామంలో. ఈరోజు మన యొక్క ఆంధ్రప్రదేశ్ కాదు, మన దేశంలోనే ఆదర్శ గ్రామంగా మనము నిర్వహించుకున్నాం. గ్రామ వికాసం అంటే డిస్ట్రిక్ట్లోనే సత్యసాయి జిల్లా అంటే ఉమ్మెగరపల్లి ఈరోజు ఆదర్శమైంది. ఇది మన ఆదర్శంలో మన అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నాం కాబట్టి మనం ఇంకా రాబోయే రోజులకు ఇంకా మంచి కార్యక్రమాల్లో చేసి మనం నిరూపించుకోవాలని ప్రతి ఒక్కరితో కోరుకుంటున్నాం. అదేవిధంగా మన మండలంలోనే గోశాలంటే ఉమ్మెగరపల్లి మానమూహంలో మనం ప్రారంభం చేశాం. ఈ యొక్క గోశాల కూడా ప్రారంభమైంది మన దేవాలయం తరఫున. రాబోయే రోజుల్లో అనాథ పిల్లల కోసం కూడా మన ఆశ్రమం కడుతున్నాం. మన ఆశ్రమం కూడా కడుతున్నాం. తల్లి కానీ చనిపోయింటే వాళ్లకు మన యొక్క దేవాలయం తరఫున ఒక 100 మంది పిల్లలకు కానీ ఇక్కడ వసతి ఏర్పాటు చేసి ఆ యొక్క హిందుత్వం రేపు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు మనకు ఏర్పడాలనే ఉద్దేశంతో మన దేవాలయం తరఫున నిర్వహిస్తున్నాం. దీనికి కూడా అనేక మంది కృషి చేస్తున్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా మన గ్రామంలో మన గోశాల కోసం కూడా అతి దగ్గరలో మనకు ఒక 2 ఎకరాలు భూమి కూడా మనము మన దేవాలయం తరఫున తీసుకున్నాం. ఇది కూడా రాబోయే రోజుల్లో మంచి అద్భుతంగా ఏర్పడి మన తీర్చిదిద్దుకోవాలని మనందరూ కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు వచ్చిన అతిథులకు ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుకున్నాం.